ಮುಂದೆ ಏಲಿಯ ಮನೆಯನ್ನು ಕುರಿತು ತಿಳಿಸಿದೆಲ್ಲವನ್ನ ಆ ದಿನದಲ್ಲಿ ತಪ್ಪದೆ ನೆರವೇರಿಸುವನು. ಏಲಿಯ ವಿಷಯದಲ್ಲಿ, ಯಾಜಕನಾದ ಏಲಿಯ ವಿಷಯದಲ್ಲಿ ಕೆಲವು ಸಂಗತಿಗಳನ್ನು ತಿಳಿಸಿದ್ದಾರೆ. ಅದೆಲ್ಲ ನಾನು ಒಂದು ದಿನ ಆ ದಿನದಲ್ಲಿ ನಾನು ಮಾಡ್ತೇನೆ. ಏನ್ ಮಾಡಿದ್ದಾನೆ ಏಲಿ అలాంటిది ఏం చేశాడమ్మా? ನೆಕ್ಸ್ಟ್, ತನ್ನ ಮಕ್ಕಳು ದೇವದೂಷಕರೆಂದು ಅವನಿಗೆ ತಿಳಿದು ಬಂದರೂ ಅವನು ಅವರನ್ನ ಗದರಿಸಲಿಲ್ಲ. ಈ ಪಾಪದ ನಿಮಿತ್ತವಾಗಿ ಅವನ ಮನೆಯನ್ನು ನಿತ್ಯ ದಂಡನೆಗೆ ಗುರಿ ಮಾಡಿದ್ದೇನೆಂದು ಯಾರಿಗೆ ತಿಳಿಸಿದಾನೆ? ಈಗಾಗಲೇ ಫಸ್ಟ್ ಯಾರಿಗೆ ತಿಳಿಸಿದ್ದಾರೆ? ఫస్ట్ ఎవరికి చెప్పాడంట? ఫస్ట్ ఏలికి చెప్పేశాడు, నీ కొడుకులు ఏం చేయడం లేదు, ನಿಮ್ಮ ಮಕ್ಕಳು తప్పలిదారు. ನಾನು ఏలికి ఇంతకు ముందు చెప్పేశాను. ఆ మాటలన్నీ ఇప్పుడు నీకు చెప్తుండా. పలానా రోజు నేనేం చేస్తా, వాటిని ఇశ్రాయేళ్ల మధ్యలో నేను నెరవేరుస్తా. ఏమంట? ಏಲಿಯ ಮಕ್ಕಳು ದೇವದೂಷಕರೆಂಬುದಾಗಿ ತಿಳಿದರೂ ಸಹ తప్పెళ్ళిదే? తప్పెక్కడుందంట? వాళ్ళు దేవదూషకులే, తెలిసిపోయింది. దేవుడు శిక్ష ఎందుకు ఇస్తున్నాడు? ఏం చేయలేదంట ఏలి ఏం ಮಾಡಿಲ್ಲ? ఏలి ఏం చేయలేదు? ఏలి గదిరించలేదు. ఇప్పుడు ఓఫ్ని ఫినాన్స్ కూడా ఉన్నారు కదా, పెద్దోళ్లే, ದೊಡ್ಡವರೆವರು. ದೇವರು ಅವ್ರ ಹತ್ರ ಮಾತಾಡಿ, ನೀವು ಮಾಡಿರೋ ತಪ್ಪಿಗೆ ನಾನೇನ್ ಮಾಡ್ತೀನಿ, ನಿಮ್ಮಿಬ್ಬರನ್ನ ಕೊಂದಾಕ್ತೀನಿ ಎಂಬುದಾಗಿ ಅವ್ರಿಗೆ ಹೇಳ್ತಿದಾರ. ಓಫ್ನಿ ಫಿನಾನ್ಸ್ ದೊಡ್ಡವರೇ ಅಲ್ಲ, ಅವರು ಸಹ ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ಚರ್ಚಲ್ಲಿ ದೇವದರ್ಶನ ಗುಡಾರದಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. ದೇವರು ಯಾರಿಗೆ ಹೇಳ್ತಿದ್ದಾರೆ? ಏಲಿಗೆ ಹೇಳ್ತಿದ್ದಾರೆ, ನೀನೇನ್ ಮಾಡಿಲ್ಲ, ನಿನ್ನ ಮಕ್ಕಳನ್ನ ಗದರಿಂಚలేదు. ఒక తండ్రిగా ఇశ్రాయేలీయులెల్లరిಗೂ అతను యాజకనాగిదాన. ఎవరు? ఏలి. ఊరంతా ఏం చెప్తున్నాడు? బుద్ధి చెప్తున్నాడా? ఎవరికి చెప్పలేదు? సొంత పిల్లలకు చెప్పలేదు. ఊరందరికీ మంచిదే, నీకు ఇచ్చిన బాణములు అవి నీ సొంతం, అవతలని నేర్చుకోమని చెప్పొచ్చు, నువ్వు నేర్చుకోవాలిగా. ఏం చేయలేదు ఏలి? తన కుమారులను గదిరించలేదు. ఏనాడు మీరు చేస్తున్నది తప్పని చెప్పి వారిని గదిరించి సరిమార్గమున నడిపించలేదు. అందుకు వారికి వచ్చిన శిక్ష ఇశ్రాయేలీయుల చెవుల అంటున్నాయి.